ఏంటి? మీరేమో మంచి జరిగింది, మా కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్తున్నారు. మీ పార్టీలోనే చాలామంది నాయకులు, చాలామంది ఎమ్మెల్యేలు, చాలామంది మంత్రులు రైతు రుణమాఫీ చేస్తే మన గెలుపుకు తిరిగే ఉండదు అని అన్నారు. అంటే వాళ్ళు భయం ఉందా సార్ ఎక్కడైనా? సార్ ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ లాగా ఉంటాయి. మీరు కూడా ఏమడుగుతున్నారు, అది ఇచ్చేస్తే గెలిచేస్తామని అనే అభిప్రాయం చెప్తున్నారు కదా. ప్రజలకి మనం చెప్పించే రైతు రుణమాఫీ చేయాలి, లేకపోతే ఇంకో మాఫీ చేయాలి, దానికి ఇంకో 50,000 కోట్లు కావాలి, ఇంకో 1,00,000 కోట్లు కావాలి. ఎక్కడ నుంచి తెస్తారు 1,00,000 కోట్లు 50,000 కోట్లు? ఎక్కడ నుంచి తెస్తారు చెప్పండి సార్? మనకి అనాదిగా వస్తున్న మన సాంప్రదాయం ఏంటి? 10% గ్రోత్ వస్తుంది మనకి. ఇంకా చేసుకుంటే మ్యాక్సిమం 15% గ్రోత్ వస్తుంది. ఎప్పుడైనా భారతదేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలోనూ ఆ గ్రోత్ అంతకంటే మనకి ఎక్కువ వచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఈ 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఏమైంది? 2 సంవత్సరాలు కోవిడ్లో పోయింది. అయినప్పటికీ కూడా మా పరిపాలన విధానం వల్ల, మా ముఖ్యమంత్రి తాలూకా టైం టు టైం, డే టు డే ఆయన చేస్తున్న మానిటరింగ్ వల్ల ఇవాళ FRPM క్రాస్ అవ్వకంటే మేము లోన్స్ తీసుకున్నాము. చంద్రబాబు నాయుడు FRPM క్రాస్ అయ్యి లోన్స్ తీసుకొచ్చాడు. మీరు తెచ్చినట్టు కూడా వాళ్ళు అప్పు తెచ్చి ఇవ్వలేరు అనుకుంటున్నారా? ఇది సార్, అప్పు తేవాలంటే ఏంటంటే అప్పు తేడానికి కొంతవరకే. మనం రాజ్యాంగం ఉంది, మన కాన్స్టిట్యూషన్లో అదే అవకాశం లేదు. ఫిజికల్ మేనేజ్మెంట్లో కానీ FRPM పర్మిషన్ ఎప్పుడు తెరతాగలరు ఎవరైనా సరే. తెస్తే రాష్ట్రం దివాళా తీస్తే ప్రెసిడెంట్ రూల్ పెట్టేస్తారు, పోతుంది. 2014లో అనుభవం అధికారంలోకి తీసుకొచ్చింది అన్నారు. 2019లో మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అన్నారు. ఒకసారి ఇది ఈ మేనిఫెస్టోని చూపెట్టి, కానీ ఈసారి ఇవి అమలు జరుపుకునే తీరులో నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను వచ్చి దీన్ని అమలు జరుపుతాను, మీరు నన్ను నమ్మండి, నేనేం తప్పు చేస్తే నాకు ఇవ్వద్దు అని చెప్పారు. జరిపాం కాబట్టి మళ్ళీ మేము అడుగుతున్నాం. చూసి ఈసారి మీకు అధికారం ఇది ఈ 5 సంవత్సరాలు జరిగిన పరిపాలనని, ఈ 5 సంవత్సరాలు ఏదైతే మనిషి తాలూకు జీవన ప్రమాణాలు పెరిగాయో, ఏదైతే ఇంట్లో ఉన్న పిల్లల తాలూకా విద్యా అవకాశాలకి మేము తీసుకున్న స్టెప్స్, రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఆరోగ్యం గురించి మేము తీసుకున్న స్టెప్స్ వేస్తున్నాయో, రైతు ముంగిటే వాళ్ళకి వచ్చి విత్తనం కానీ, లేకపోతే ఎరువును కానీ, లేదు కొనుగోలు చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం కానీ, తిరిగి వాళ్ళ ఖాతాలో చేయడం కానీ, ఇవన్నిటికంటే మేము తీసుకొచ్చిన సెక్రటేరియట్ సచివాలయ వ్యవస్థను చూసారా? ఎక్కడ ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా. సార్, మీరు అందులో చేసినవన్నీ స్పష్టంగా చెప్తున్నారు సార్, కానీ చేయనివి కూడా ఉన్నాయి. 99% చేసామని మీరు చెప్తున్నారు. అందులో జాబ్ క్యాలెండర్ కావచ్చు, మద్య నిషేధం కావచ్చు, DSC ఎక్కడ అనేటువంటి ప్రశ్నించే విమర్శలకు మీరు ఎలాంటి సమాధానం చెప్తారు సార్? ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పెన్షన్ విధానం కూడా తీసుకొస్తున్నాం, కీలకమైన సార్. మేము ఇప్పుడు మా పార్టీది మాకు నిజాయితీ ఉందని చెప్పాను, ఏదైతే CPS రద్దు చేస్తామని చెప్పాము, ఆ రోజు చెప్పాము. ఎందుకంటే ఇప్పుడు చెప్పలేదు, మేము ఎవరు అనట్లేదు, చేయలేదు అంటున్నాం. వస్తుంది మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు. రోడ్లు లేవు సార్ ఆంధ్రప్రదేశ్లో. చెప్పదు, దాని